కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన దగ్గర ఒక డబ్బు ఏదైతే తన కొడుక్కి పుట్టినరోజుకి ₹1.5 కోటి కారు గిఫ్ట్గా ఇస్తే ఆ కారుతో అడ్డంగా 200 కిలోమీటర్ల వేగంతో దారిన వెళ్ళేటటువంటి ఒక భార్యాభర్తలను యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీస్తే ఆ యాక్సిడెంట్కి కారణమైనటువంటి ఆ అబ్బాయికి ₹45,000 ఆహార పదార్థాలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొనిపెట్టి ఆ పైన కోర్టుకి తీసుకురాగానే ఒక 300 పదాల ఒక స్టోరీ రాయి దాని మీద అని చెప్పి ఆ తర్వాత అతన్ని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఓ 15 రోజులు ట్రైనింగ్ అవ్వు అని చెప్పి వదిలిపెట్టేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ మీద చర్చకి తావిచ్చినటువంటి నేపథ్యంలో జ్యువెనైల్ బోర్డు తాజాగా అతనికి ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేసింది. 17 ఏళ్ల అబ్బాయిని అతన్ని ఏదైతే ఇప్పుడు తాజాగా రెగ్యులర్